all. Now I am going to explain 13th question in 5.3 exercise. If a polygon has n sides, has 1/2 n into n minus 3 diagonals. ఒక పాలిగన్లో n సైడ్స్ ఉంటే దాని డయాగ్నల్స్ ఇలా ఉంటాయట. ఒక ఈక్వేషన్ ఫామ్లో ఇచ్చారు. హౌ మెనీ సైడ్స్ ఆర్ దేర్ ఇన్ ఎ పాలిగన్ విత్ 65 డయాగ్నల్స్. డయాగ్నల్స్ 65 కావాలి అంటే అందులో ఎన్ని సైడ్స్ ఉంటాయి అనేది అడుగుతున్నారు. ఈజ్ దేర్ ఏ పాలిగన్ విత్ 50 డయాగ్నల్స్. పాలిగన్లో 50 డయాగ్నల్స్ ఉండేట్టుగా ఏమన్నా పాలిగన్ ఉంటుందా? ఈజ్ దేర్ ఎనీ పాలిగన్ అని ఉంటుందా అని అడుగుతున్నారు. ఏంటి పాలిగన్ ఏంటి, డయాగ్నల్స్ ఏంటి అనేది మీకు కొంచెం ఇదిగా అనిపిస్తుంది, అవునా? మరి ఆల్రెడీ నేను బేసిక్ క్లాస్లో చెప్పున్నా. పాలిగన్ అంటే అర్థము ఎక్కువ సైడ్స్ ఉన్నదాన్ని పాలిగన్ అంటారు. ఎక్కువ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎక్కువ ఉంటే దాన్ని పాలిగన్ అంటారు. మరి డయాగనల్ అంటే అర్థము ఆపోజిట్ వర్టెక్స్ని జాయిన్ చేస్తే వచ్చేదాన్ని డయాగనల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది నేను ఇట్లా డ్రా చేశాను. ఈ డయాగ్రామ్ ఏమంటారు? 5 సైడ్స్ ఉన్నాయి. 5 సైడ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని పెంటాగన్ అంటారు. మరి ఇందులో డయాగ్నల్స్ ఎన్ని ఉంటాయి? ఇది వర్టెక్స్, ఇది ఒక వర్టెక్స్ అనుకుందాం. ఈ రెండు జాయిన్ చేయొచ్చు, ఆపోజిటే కదా, ఇది కూడా ఆపోజిటే. ఇది ఆల్రెడీ జాయిన్ కుదరదు, ఇది సేమ్ ఉంది కాబట్టి. సో ఈ పాయింట్ నుంచి ఎన్ని 2 ఉన్నాయి డయాగ్నల్స్. ఈ పాయింట్ నుంచి 2 ఉన్నాయి డయాగ్నల్స్. మరి ఈ పాయింట్ నుంచి 1 2. డయాగ్నల్ అంటే మీనింగ్ పక్క వర్టెక్స్ నుంచి, వర్టెక్స్ అంటే 2 సైడ్లు ఎక్కడ మీట్ అవుతాయో దట్ పాయింట్ ఆపోజిట్గా జాయిన్ చేస్తే వచ్చే లైన్స్ని డయాగ్నల్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ నేను బేసిక్ క్లాస్లో చెప్పున్నాను నేను. సో ఇదొక డయాగ్నల్, ఇదొక డయాగ్నల్, ఇదొక డయాగ్నల్, ఇదొక డయాగ్నల్. అంతేనా? ఇంకేమైనా వస్తాయా? అంతే, ఇంకా వేరే ఛాన్స్ లేదు. సో టోటల్ హౌ మెనీ డయాగ్నల్స్ కేమ్? 1 2 3 4 డయాగ్నల్స్ వచ్చినాయి ఇక్కడ. ఈ ఫార్ములాలో అప్లై చేసి చూద్దాం, మరి ఆన్సర్ సెట్ అవుతుందో కాదు. ఇది ఒక ఫార్ములా ఇచ్చాడు మనకి. ఈ ఫార్ములా దేనికోసం? డయాగ్నల్స్ కనుక్కోవడం కోసంగా ఈ ఫార్ములా మనకు ఉపయోగపడుతుంది. n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ సైడ్స్. ఇప్పుడు ఇది ఒక పాలిగన్. ఈ పాలిగన్ నేమ్ ఏంటి? పెంటాగన్. పాలిగన్ అనేది ఎక్కువ సైడ్లు ఉన్నదాన్ని పాలిగన్ అంటారు. దట్స్ ఆల్. అది 3 సైడ్స్ ఉంటే ట్రయాంగిల్ అంటాం, 4 సైడ్స్ ఉంటే క్వాడ్రిలేటరల్ అంటారు, 5 సైడ్స్ ఉంటే పెంటాగన్ అంటాం, 6 సైడ్స్ ఉంటే హెక్సాగన్ అంటాం. ఈ విధంగా నేమ్స్ ఉంటూ ఉంటాయి. కాబట్టి పాలిగన్ అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎక్కువ ఉంటే దట్ ఈస్ కాల్డ్ పాలిగన్ అంతే. సో ఇక్కడ సైడ్స్ నేను 5 తీసుకున్నా. 1 2 3 4 5 సైడ్స్. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో నేను n ప్లేస్లో 5 రాశాను అనుకోండి, ఆన్సర్ ఎంత రావాలి? ఇదేంటి మొత్తం డయాగ్నల్స్, ఈ అంతా కలిపి డయాగ్నల్స్ అనమాట. ఆన్సర్ ఎంత రావాలి? చెక్ చేద్దాం. చెక్కింగ్ ఇది, ఎగ్జామ్లో కోసం కాదు. మనం ఈ ఇచ్చిన ఈక్వేషన్ కరెక్ట్ కాదు చెక్ చేస్తున్నాం. సో ఇక్కడ 5 సైడ్స్ కాబట్టి ఈ ఈక్వేషన్లో ½ ఇంటూ n అంటే 5 రాస్తున్నాను. 5 - 3, 5 - 3 అంటే 2. ఈ 2 విల్ గెట్ క్యాన్సిల్. సో ఇప్పుడు n వాల్యూ 5. సో 5 డయాగ్నల్స్ రావాలట. మరి వచ్చిన 5 డయాగ్నల్స్ 1 2 3 4 1 2 3 4 4 వచ్చినాయి. 5th డయాగ్నల్ ఎక్కడ ఉంది? మనం జాయిన్ చేయడం ఇక్కడ ఉంది. దిస్ ఈజ్ 5th డయాగ్నల్. వర్టెక్స్ కదా, ఆపోజిట్. సో 5 డయాగ్నల్స్ వచ్చేసినాయి. కాబట్టి 4 కాదు, 5 డయాగ్నల్స్. సో సైడ్స్ 5 ఉన్నప్పుడు డయాగ్నల్స్ కూడా 5 ఉన్నాయి. అదే 6 ఉంటే ఎన్ని వస్తాయి? ఈక్వేషన్లో పెట్టుకుంటే వస్తుంది. క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు రెక్టాంగిల్ కదా, దిస్ ఈజ్ కాల్డ్ రెక్టాంగిల్. మరి దీనికి ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి. ఒకసారి అది పెట్టి చూద్దాము.
హాఫ్ ఇంటూ n ప్లస్లో 1 2 3 4 4 సైడ్స్ ఇంటూ 4 మైనస్ 1 4 మైనస్ 1 అంటే 4 మైనస్ 3 4 మైనస్ 3 1 సో 2 ఇంటూ ఇక్కడ 4 మైనస్ 3 అంటే 1 2 సో 2 డయాగ్రమ్స్ 1 2 కాబట్టి ఈ ఫార్ములా ఓకే కదా, మీకు అనిపించిందా ఫార్ములా కరెక్ట్ అయినా? మనం రెండు వాల్యూస్ చెక్ చేసుకున్నాం. ఒకటి రెక్టాంగిల్ చెక్ చేసాను, రెక్టాంగిల్ అంటే 4 సైడ్స్ ఉంటాయి, n ప్లస్లో 4 రాసుకున్నాను. ఇంకోటి పెంటాగన్ చెక్ చేసాము, n ప్లస్లో 5 రాసుకున్నాం, డయాగ్నల్స్ 5 వచ్చినాయి. సో ఫార్ములా చెకింగ్ కోసం చేసాం. ఇది మీరు అఫిషియల్గా చేయాల్సిన అవసరం లేదు, మీకు దీని మీద ఒక క్లారిటీ కోసంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు సమ్లోకి వెళ్తున్నాం. ఇది ఈ ఫార్ములా దేనికి ఉపయోగపడుతుంది? డయాగ్నల్స్కి. నెంబర్ ఆఫ్ diagonals of a polygon is equal to half into n into n minus 3, where n is n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ సైడ్స్. n అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ అని అర్థం. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? హౌ మెనీ సైడ్స్ ఆర్ దేర్ ఇన్ ఎ పాలిగాన్ విత్ 65 డయాగ్నల్స్ గివెన్. నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఈజ్ ఈక్వల్ టు 65. అంటే ఈ వాల్యూ అంతా 65కి ఈక్వల్ అనమాట. దట్ ఈజ్ హాఫ్ ఇంటూ n ఇంటూ n మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 65. అర్థమైంది కావట్లేదా? సో ఇక్కడ 2 డివిజన్లో ఉంది, రైట్ సైడ్ వెళ్తే మల్టిప్లై అవుతుంది. కాబట్టి ఈ nని ఇన్సైడ్ తీసుకెళ్తున్నా. n ఇంటూ n స్క్వేర్ మైనస్ 3n, n ఇంటూ 3n, 2 డివిజను మల్టిప్లికేషను 130. ఈ 130ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నాం. n స్క్వేర్ మైనస్ 3n మైనస్ 130 ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ ఫామ్ అయింది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. తెలుసు కదా ఫ్యాక్టర్స్. ఇక్కడ 1 ఉంది, 130, 1 ఇంటూ 130, 1 ఇంటూ 130 అంటే 1 ఇంటూ 130 ఈజ్ ఈక్వల్ టు 130. 130కి ఫ్యాక్టర్స్ ఈజీగా వస్తాయి. 13 సార్ 130, ఇంకా చాలా వస్తాయి. 10 ఇంటూ 13. లేదు నాకు ఇబ్బందిగా ఉంది సార్ అంటారా, డైరెక్ట్గా దీన్ని ఎల్సిఎం ద్వారా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా చేద్దాం. 13 టేబుల్, 13 1s 0, 5 2s. సో మనకేమొచ్చినాయి? 13 ఇంటూ 5 ఇంటూ 2 ఈ నెంబర్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇది 3ని 2 కింద కన్వర్ట్ చేయాలి. 2 కింద కన్వర్ట్ చేసి సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేస్తే 7 రావాలి. సబ్ట్రాక్షన్ చేస్తే 7 వచ్చేది. ఇప్పుడు 5 2s 10 రాసామనుకో, సబ్ట్రాక్షన్ చేస్తే 3 రావాలి. 3 రావాలి అంటే అప్పుడు ఏ నెంబర్ ఉపయోగపడుతుంది? ఇదే కదా, 13 ఇంటూ 10. 13 ఇంటూ 10, 13లోంచి 10 సబ్ట్రాక్షన్ చేస్తే 3. కాబట్టి మనకు కావాల్సిన నెంబర్లు 13 10. ఇక్కడ 3కి బిఫోర్ మైనస్ సైన్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ రాద్దాం, ఇక్కడ ప్లస్ -3. సో నెక్స్ట్ స్టెప్లో n స్క్వేర్, ఇంకా ఇది రాయకుండా -13n ప్లస్ 10n మైనస్ 130 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండిట్లోంచి n కామన్ తీస్తున్నాను, n మైనస్ 13 ప్లస్ ఇక్కడ 10 కామన్ తీస్తున్నాను, n మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. n మైనస్ 13 ఇంటూ n ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈజ్ n మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ n ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. n ఈజ్ ఈక్వల్ టు 13 ఆర్ n ఈజ్ ఈక్వల్ టు -10. ఇక్కడ n అంటే అర్థం ఏంటి? నెంబర్ ఆఫ్ సైడ్స్.
నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎప్పుడు నెగిటివ్లో ఉంటుందా? అసలు ఈ మెన్సురేషన్లోనే అన్ని ప్లస్ వాల్యూసే ఉంటాయి. కాబట్టి మనం ఏం చేస్తాము, నాట్ కన్సిడరింగ్ n is equal to -10 because number of sides never negative, number never negative. So n is equal to 13. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని వచ్చినాయి? 13. ఏ వేటికి డయాగ్నల్ 65 రావాలంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ 13 ఉండాలట. దేర్ ఫోర్ ఫైనల్ స్టెప్, నెంబర్ ఆఫ్ సైడ్స్ రిక్వైర్డ్, నెంబర్ ఆఫ్ సైడ్స్ రిక్వైర్డ్ టు గెట్ 65 diagonals, to get 65 diagonals is equal to 13. ఓకేనా? ఇది ఫస్ట్ బిట్ అయిపోయింది. ఇంకా సెకండ్ బిట్ ఏమి అడిగాడు, ఈజ్ దేర్ ఏ పాలిగాన్ విత్ 50 డయాగ్నల్స్. డయాగ్నల్స్ 50 ఉంటే పాలిగాన్ వస్తుందా లేదా అని మనల్ని అడుగుతున్నారు డౌట్. సో సెకండ్, ఇఫ్ నెంబర్ ఆఫ్ diagonals is equal to how many? 50. Then 50 is equal to, otherwise that equation half into n into n minus 3 is equal to 50. ఇక్కడ 2 డివిజన్ రైట్ సైడ్ వెళ్తే మల్టిప్లికేషన్, n ఇన్సైడ్ వెళ్తుంది. n స్క్వేర్ మైనస్ 3n ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 50 100. ఈ 100ని లెఫ్ట్ సైడ్ లాగేద్దాం. -3n మైనస్ 100 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఫ్యాక్టర్స్ 100కి ఫ్యాక్టర్స్ ఇందాక అనుకున్నాం. 100కి ఫ్యాక్టర్స్ 5 టేబుల్, 5 2s 0, అగైన్ 5 టేబుల్, 5 4s 2 టేబుల్. సో 5 2s are 10, 5 2s are 10, లేదా 5 is 25, 4. 25 నుంచి 4 లెస్ చేస్తే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత రావాలి? 3 రావాలి. 3 ఎట్టి పరిస్థితిలో రాదు. 5 2s are 10, 5 2s are 10. 10 నుంచి 10 పోతే 0 వస్తుంది. లేదు ఈ రెండు మల్టిప్లై చేస్తే 25 మైనస్ 4, 25 మైనస్ 4 అంటే 21. కాబట్టి దీనికి నో ఆన్సర్, రియల్గా లేదు. మరి మనం ఎట్లా చెప్పాలి అంటే డిస్క్రిమినెంట్ కనిపెడదాం. డిస్క్రిమినెంట్ కనుక నెగిటివ్ వాల్యూ వచ్చిందనుకోండి, అప్పుడు రూట్స్ ఆర్ ఇమాజినరీ అని చెప్పచ్చు. కాబట్టి ఇక్కడ నేను డిస్క్రిమినెంట్ ట్రై చేస్తున్నాను. డిస్క్రిమినెంట్ ఫార్ములా ఏంటి? ముందు ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుంటున్నాను. ఏంటది? ఇదే కదా, n స్క్వేర్ మైనస్ 3n మైనస్ 100 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మీకు కనిపించట్లేదు, క్యాపిటల్ అర్థం. n స్క్వేర్ మైనస్ 3n మైనస్ 100 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ ఈక్వేషన్ని కంపేరింగ్ దిస్ ఈక్వేషన్ విత్ ax square plus bx plus c is equal to 0. Here a is equal to 1, b is equal to -3, c is equal to 100, c is equal to -100. So discriminant comma d is equal to discriminant comma d is equal to b square minus 4ac. b అంటే -3 square minus 4 into a means 1, c means -100. That is equal to 9 plus 400,
4409 409 ఉంది కాబట్టి వాల్యూ ఉంది, కానీ ఇర్రేషనల్ నెంబర్స్ కరెక్ట్ కాదు వాల్యూ. అంటే ఎగ్జాక్ట్ వాల్యూ రేషనల్ నెంబర్ రాదు, ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది. ఎప్పుడైతే ఇర్రేషనల్ నెంబర్ వచ్చిందో మన ఆన్సర్ కనుక్కోవడం కష్టం. ఎందుకంటే మన ప్రాక్టికల్ ఇక్కడ లేదు కదా. 409కి స్క్వేర్ రూట్ వాల్యూ లేదు. ఇప్పుడు x రూట్ ఆఫ్ ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములాలో ఏంటి ఆ ఫార్ములా, ఇది రఫ్ వర్క్ అనమాట, ఇక్కడ చేయాల్సిన పని లేదు. x -b ± రూట్ ఆఫ్ b² - 4ac. ఈ b² - 4ac అండర్ రూట్లో ఉంది. దీనికి ఎగ్జాక్ట్ స్క్వేర్ రూట్ వాల్యూ లేదు. లేనప్పుడు నీకు ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది, రేషనల్ నెంబర్ రాదు. కాబట్టి ఇర్రేషనల్ నెంబరు మనకి ఫిజికల్గా నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్కి ఎట్లా కుదురుతుంది, కుదరదు. కాబట్టి ఈ ఆన్సర్ కరెక్ట్ కాదు, ఇది పాసిబుల్ కాదు. సో రూట్స్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్. రూట్స్ ఆర్ ఇర్రేషనల్ numbers. So with diagonals 50 polygon will not polygon is not there. Polygon is not there. సో డయాగ్నల్స్ 50తో ఉండేట్టుగా పాలిగాన్ రావటం కుదరదు, ఎందుకంటే ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్ వచ్చింది కాబట్టి. ఓకేనా? నా టీచింగ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ రాయటం మర్చిపోవద్దు, లైక్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.